హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో డాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ అండి ఈ రెసిపీ చేయడం. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇది చేయడం కోసం నేను బెండకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పెద్ద ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్‌లో వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయ టేస్ట్ బావుంటుంది. అండ్ కర్రీ కూడా తొందర అవుతుంది. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మరికొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్‌లోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేప్పుడే ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలని ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే సన్న ముక్కలా తరిగైనా వేసుకోవచ్చండి. ఈ టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలాలేమీ మాడకుండా స్టవ్ సిమ్‌లో పెట్టండి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పెరుగుని ఇలా బాగా చిలికి వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచాలండి. లేదంటే పెరుగు విరిగిపోతుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని వేసుకొని గ్రేవీలోకి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాలు మగ్గించుకోండి. తాలింపు అనేది బెండకాయలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడినన్ని వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడినన్ని వాటర్‌ని యాడ్ చేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫైనల్‌గా ఇందులోకి కసూరి మేతిని యాడ్ చేసుకోండి. కసూరి మేతి కంపల్సరీ వేయాలండి. దాబా స్టైల్ చేస్తున్నాం కాబట్టి. అంతేనండి, దాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.